నమస్తే అండి, నా పేరు వినోద్ కుమార్. నేను క్లినికల్ సైకాలజిస్ట్ని. మనం ఇవాళ డిస్కస్ చేసే టాపిక్ వచ్చి పర్సనాలిటీ డిజార్డర్స్. పర్సనాలిటీస్ అంటే ఏంటి? పర్సనాలిటీస్ అనగానే ఎక్స్టర్నల్ పర్సనాలిటీ చూడంగానే ఆ పర్సనాలిటీ బాగుంది, ఆయన బాడీ బాగుంది, ఆయనకి మొత్తం స్ట్రక్చర్ బాగుంది అని అనుకుంటూ ఉంటాం జనరల్గా పర్సనాలిటీ అనగానే. పర్సనాలిటీ అనగానే ఏంటంటే ఇంటర్నల్ పర్సనాలిటీ అంటాం, అంతగానే ఎక్స్టర్నల్ పర్సనాలిటీ కాదు. ఇంటర్నల్ పర్సనాలిటీ డిజార్డర్స్ అనేది జనరల్గా ఏంటంటే 18 years నుంచి స్టార్ట్ అవుతాయి. 18 years లోపల దాకా ఎప్పుడు కూడా మనం పర్సనాలిటీ డిజార్డర్ అన్నాం. ఈ పర్సనాలిటీ డిజార్డర్స్ ఎలా ఉంటాయంటే మనం ఒక్కోటి దాన్ని క్షుణ్ణంగా డిస్కస్ చేద్దాం. ఒకటి ఏంటంటే డిపెండెంట్ పర్సనాలిటీ అంటారు. డిపెండెంట్ పర్సనాలిటీ అంటే ఎవరైనా సరే ఏమైనా నిర్ణయం తీసుకోవాలంటే ఒకరి మీద ఆధారపడటం. ఎవరైనా సరే ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఒక దాని మీద ఆధారపడటం. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయనకి నేను ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా, నేను ఎక్కడ లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆయన నాకు సజెస్ట్ చేస్తాడు. సో అప్పుడు ఆయన మీద డిపెండ్ అయి ఉంటాను. ఒకవేళ ఆయన కనుక వేరే ఊరు వెళ్ళిపోయినా, లేకపోతే ఆయన వేరే రాష్ట్రం వెళ్ళిపోయినా, లేకపోతే ఒకవేళ ఆయన కనుక వేరే దేశం వెళ్ళిపోయినా, ఇంకా అప్పటి నుంచి నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా నాకు నిర్ణయాలు తీసుకుని చెప్పేది ఎవరు అలాగా. సో ఒక వ్యక్తి రెండో వ్యక్తి మీద ఆధారపడతాం, మన డిపెండెంట్ పర్సనాలిటీ అంటాం. ఈ డిపెండెంట్ పర్సనాలిటీ మనం ఎక్కువ చూస్తామంటే కొంతమంది బాబాలు బాగా నమ్ముతూ ఉంటారు. బాబాల దగ్గరికి వెళ్ళిపోయి అప్పుడు నేను ఏం లేనప్పుడు వెళ్ళాను, ఆ బాబా చెప్పగానే ఇలా జరిగిపోయింది, అప్పటి నుంచి నాకు బాగా ఆస్తి కలిసి వచ్చింది, అన్నీ బాగున్నాయి, సో ఆ బాబా గారి వల్ల నేను బాగా పైకి వచ్చాను అని చెప్తూ ఉంటారు. ఒకసారి ఏమవుతుందంటే ఆ బాబా లేనప్పుడు మళ్ళీ ఇంకా వీళ్ళు మొత్తం కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు కిందకి వెళ్ళిపోతున్నారంటే ఆయన చెప్పారు, ఆయన ఉన్నప్పుడు అన్నీ చెప్పేవాళ్ళు, ఆయన ఇచ్చేటప్పుడు అన్నీ బాగుండేవి, ఆయన డెసిషన్ చెప్పేవాడు, ఆయన కరెక్ట్ ముహూర్తాలు చెప్పేవాడు, ఆ ముహూర్తాలకు అన్ని పనులు చేస్తే అన్నీ జరిగాయి, ఇంకా అప్పటి నుంచి ఆయన లేనప్పటి నుంచి నాకు అన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి ఇలాగంటూ ఉంటారు. సో ఈ డిపెండెంట్ పర్సనాలిటీ ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ యాంగ్జైటీ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ప్రతిదానికి యాంగ్జైటీ, ఏమైపోద్దో అని యాంగ్జైటీ. తర్వాత డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఒక మనిషి తోడు లేకపోతే ఇంకేమైపోతుందో అని డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేసే ఇంకా ఎవరితో కలవడు, ఆయన ఇంకా మూడో వ్యక్తితో కలవడు, ఎక్కువ తను ఒంటరిగా ఉండాలనుకుంటాడు. ఎప్పుడు అతని కోసం తను ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు నా ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడో, లేకపోతే ఆ బాబా ఎప్పుడు వస్తాడో, లేకపోతే వేరే వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తూ ఉంటాడు. అంతేగాని ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకోలేడు. దీనివల్ల ఏంటంటే మానసికంగా ఆయన చాలా కృంగిపాటుకి గురవుతూ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే స్కిజాయిడ్ పర్సనాలిటీ అంటాం. ఈ స్కిజాయిడ్ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏం పని చేయాలన్నా ఆసక్తే ఉండదు. ఒక పని చేయాలన్నా ఆసక్తి అలాంటిది ఏం ఉండదన్నమాట. పొద్దున్న లేగటం, కూర్చొని తినటం, పనుకోవటం, ఏమన్నా పని చేయమని అన్నామంటే నాకు ఈ రోగం ఉంది, నాకు ఆ రోగం ఉంది, నాకు కడుపు నొప్పిగా ఉంది, నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, నాకు తల లాగేస్తుంది, చేతులు లాగేస్తున్నాయి, అన్నీ లాగేస్తున్నాయి నాకు, సో నేను అప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం పని చేయలేను అని చెప్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు పొరపాటున వాళ్ళు ఏమైనా ఉద్యోగంలో జాయిన్ చేసినా సరే సంవత్సరంలో ఒక 5-6 ఉద్యోగాలు మానేస్తూ ఉంటారు. సంవత్సరంలో ఒక 5-6 ఉద్యోగాలు మానేస్తూ రెగ్యులర్గా మళ్ళీ ఇంట్లోనే కూర్చోడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఈ స్కిజాయిడ్ పర్సనాలిటీ వల్ల వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రావడానికి అస్సలు యాక్సెప్ట్ చేయరనమాట. ఇంట్లో ఎప్పుడు ఉన్నా సరే ఒంటరిగా ఉంటారు, తింటానికి బయటకు వస్తారు. తర్వాత వాళ్ళకి పెద్దగా వేరే మన బయట సర్కిల్తో కూడా ఎక్కువ టచ్ అయితే ఉండదు. ఎవరైనా ఇంటికి వచ్చినా సరే ఒకసారి మాట్లాడదామని, వాళ్ళతో సంతోషంగా ఉందామని, ఆ సంతోషం అనే మాట వాళ్ళలో ఉండదన్నమాట. ఎప్పుడు చూసినా విచారం, సాడ్నెస్, దుఃఖం ఎప్పుడు ఇదే ముఖంలో కనపడతా ఉంటుంది. సో ఇది ఉన్నప్పుడు ఏంటంటే ఈ స్కిజాయిడ్ పర్సనాలిటీస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి జీవితంలో నేను ఇది సాధించాలి, నాకు ఇది తపన ఉంది, ఇది అచీవ్ అవ్వాలి అనే కోరికలు వాళ్ళకి ఏమి ఉండవు. ఏదో నన్ను ఉన్నారు కదా, అమ్మ నాన్న ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళు ఇస్తూ ఉంటారు, నేను తింటూ ఉంటాను, నేనంటూ సొంతంగా పని చేయాలని ఉండదు, లేకపోతే నాకు పెళ్లి చేసుకోవాలి అని ఉండదు. ఇలాగా ప్రతి ఒక్కదాన్ని దేని మీద ఆశ ఉండదు అనమాట. వాళ్ళకి జీవితం ఏముంది, జీవితం అసలు ఎందుకు ఈ జీవితం నాకు అని ఆయనకి ఎప్పుడు అలాగే ఉంటారు. కానీ ఇది పని చేయాలి, దీన్ని సాధించాలి ఇలాగే ఎక్కువ ఉండవు అనమాట. సో ఈ స్కిజాయిడ్ పర్సనాలిటీస్ ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్త చూసుకొని వాళ్ళకి ముందే ట్రీట్మెంట్ ఇవన్నీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. లేకపోతే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటారంటే వాడు కొంచెం నీరసంగా ఉన్నాడులే, లేకపోతే వాడు ఏదైనా బాగలేదేమో అలా ఉన్నాడులే అని వాడు చిన్నప్పటి నుంచి అలా వెనకేసుకు వస్తూ ఉంటుంటే అది ఒక స్కిజాయిడ్ పర్సనాలిటీ కింద మారిద్ది అనమాట. సో చిన్నప్పటి నుంచి పిల్లగాని ఎక్కువ వెనకేసి రావటం కానీ, వేరే వాళ్ళు ఏం చేయకపోయినా ఏం చెప్పకపోవటం కానీ ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటివి వచ్చేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే బైపోలార్ డిజార్డర్ అంటాం. బైపోలార్ డిజార్డర్ అనేది ఎలా ఉంటుందంటే ఇటు మగవాళ్ళలో ఉంటుంది, ఇది ఆడవాళ్ళలో ఉంటుంది. మగవాళ్ళలో ఉంటుంది, ఆడవాళ్ళలో ఉంటుంది. ఇది ఎక్కువ ఎలా ఉంటుందంటే ఒకరికి ఆ ఫ్యామిలీ మీద నమ్మకం ఉండదు.
ఆ ఫ్యామిలీ మీద నమ్మకం ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నమ్మకం ఉంది, నాకు మీరంటే ప్రేమ ఉంది, ప్రేమ ఉంది అని ఎక్కువ దాన్ని క్రియేట్ చేయడానికి ఎక్కువ వీళ్ళు తహతహలాడుతూ ఉంటారు. మీ మీద నాకు ప్రేమ ఉంది అని క్రియేట్ చేయడానికి ఎక్కువ తహతహలాడుతూ ఉంటారు. ప్లస్ వీళ్ళ మీద ఏంటంటే ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద స్థిరంగా ఈ లవ్ నాకు ఈయన మీద స్థిరంగా ఉందని ఉండదు. ఇది షిఫ్ట్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా వీళ్ళకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అంటారు. అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అంటే ఇంట్లో ఎవరైనా ఏం పని చేసినా సరే నన్ను మెచ్చుకోవాలి, నా వైపే చూడాలి, నాతో ఎక్కువ మాట్లాడాలి, నాతో ఎక్కువ గడపాలి, ఇలాంటిదంతా మనం అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అంటాం. ఎప్పుడైతే ఈ అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసింది కనుక అందలేదు అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సూసైడల్ టెండెన్సీస్ అనేది దీంట్లో ఎక్కువ ఉంటాయి. ఈ సూసైడల్ టెండెన్సీస్ వల్ల ఏంటంటే వాళ్ళు చేతులు కోసుకోవటం, వాళ్ళు చచ్చిపోవాలనుకోరు. కాకపోతే ఏంటంటే ఏదో ఒక అటెంప్ట్, ఎందుకంటే ఇలా అటెంప్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇది అటెన్షన్ సీకింగ్ అనమాట. ఈ అటెన్షన్ సీకింగ్ ఉండటం వల్ల మళ్ళీ వీళ్ళందరూ వస్తారు, ఫ్యామిలీ దగ్గరికి వస్తారు, అలాగని చెప్పి అటెన్షన్ సీకింగ్ ఎక్కువ ఉంటాయి. కొంచెం వీళ్ళు ఏంటంటే కొంచెం రిలేషన్షిప్ ప్రాబ్లం కూడా చాలా బాగా ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి ప్రతిసారి మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. ఒక 15 రోజులు అలా ఉంటే 15 రోజులు బాగా ఆనందంగా ఉంటే 15 రోజులు కొంచెం డిప్రెషన్లా ఉంటూ ఉంటారు. సో వీళ్ళలో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఇవాళ ఇలాగా చేసిన వ్యక్తి మళ్ళీ రేపు ఇంకోలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో రేపు ఇంకోలా బిహేవ్ చేసిన వ్యక్తి రేపు ఎల్లుండి ఇంకోలా బిహేవ్ చేస్తారు. ఎల్లుండి బాగా సీరియస్ ఉన్నట్టు అవుట్ ఎల్లుండి వచ్చి బాగా నవ్వుతూ ఉంటాడు. ఇలాగ మూడ్ స్వింగ్స్ అనేది వీళ్ళలో బాగుంటాయి. ప్లస్ అదే కాకుండా వీళ్ళు ఓవర్ స్పెండింగ్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇలా ఓవర్ స్పెండింగ్, ఓవర్ పర్చేసింగ్, బాగా అసలు ఎంత అంటే పర్చేసింగ్, మన దగ్గర ₹1,00,000 అంటే 10 లక్షలు పెట్టినా సరే మనం పర్చేజ్ చేసేస్తాం. అలాగా తర్వాత ఒక 3-4 గంటలు కంటిన్యూస్గా పూజలు పునస్కారాలు అనేది బాగా 3-4 గంటలు కంటిన్యూస్గా చేయటం, ఇలాంటివన్నీ ఎక్కువ ఈ బైపోలార్ డిజార్డర్లో ఉంటాయి అనమాట. ఈ బైపోలార్ డిజార్డర్ ఉన్నప్పుడు కంపల్సరీగా దగ్గరున్న సైకాట్రిస్ట్ కానీ క్లినికల్ సైకాలజిస్ట్ కానీ కంపల్సరీ కలవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ ఫ్యామిలీ రిలేషన్స్ చాలా ఇబ్బంది పడతాయి. యాజ్ ఎ పర్సన్గా వాళ్ళు చాలా మంచోళ్ళు, కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఈ థాట్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో ఇవన్నీ థాట్ డిస్టర్బెన్స్ అంటాం. ఇవన్నీ థాట్ డిస్టర్బెన్స్ వల్ల ఈ థాట్ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్షిప్ కానీ ఎటుపక్క మొత్తం రిలేషన్షిప్ మొత్తం డిస్టర్బ్ అవుతాయి. ఎప్పుడైతే రిలేషన్షిప్స్ డిస్టర్బ్ అయినాయో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి పర్సనాలిటీస్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా వాళ్ళు చూసుకోవాలి. ఇంకోటి వచ్చేమో ఎనంకాస్టిక్ పర్సనాలిటీ అంటాం. ఎనంకాస్టిక్ పర్సనాలిటీ అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ఎక్కువ మాట్లాడతారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీస్లో ఉన్నామంటే ఒక రూల్స్ని తీసుకొచ్చి ఈ రూల్ ఇలాగే ఉండాలి, దీంట్లో మార్పు రాకూడదు, నేను చెప్పినట్టు చేయాలి, నేను మీ బాస్ని, నేను చెప్పింది ఒకరు కూడా మీరు జవాబు, నేను చెప్పింది చేయాలి. తర్వాత ఆయన చెప్పింది కనుక ఏదన్నా చేయకపోతే బాగా రివర్స్ అయిపోవటం, మీరు వేస్ట్ గాళ్ళు, మీరు అసలు దేనికి పనికిరాని వాళ్ళు అని, నేను చెప్పింది వినకుండా మీరు ఎందుకు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, మీ పెత్తనం ఎందుకు, నాకు తెలుసు కదా, నాకు ఎలా చేయాలో తెలియదా అని బాగా డామినేటింగ్ పర్సనాలిటీ అనమాట. ఎంత డామినేటింగ్ అంటే ఎదుటి వ్యక్తిని బాగా అణగదొక్కడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే వీళ్ళ కెరియర్లో ఎలా ఉంటుందంటే తొందరగా పైకి వచ్చేయాలని, తొందర కెరియర్లో పైకి రావాలనే తపనలో ఏం చేస్తారంటే కింద వాళ్ళని చాలా హింసించేస్తారు. వీళ్ళు కింద వాళ్ళని చాలా హింసించేస్తారు. ఆ హింసించడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే ఇంట్లో కూడా రిలేషన్షిప్స్ ఇలాగే ఉంటాయి. వైఫ్తో కానీ పిల్లలతో కానీ ఒక కంటిన్యూటీ ఉండదన్నమాట. ఎప్పుడు చూసినా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నేను అది చేయమన్నాను కదా, నేను ఇచ్చేయమన్నాను కదా, నువ్వు ఎందుకు చేయట్లేదు, ఇలా చేయమన్నాను కదా, పిల్లల దగ్గర కూడా నీకు మార్నింగ్ ఇచ్చేయమని చెప్పాను, ఈవినింగ్ ఈ యాక్టివిటీ చేయమని చెప్పాను, అసలు ఈ యాక్టివిటీ చేయట్లేదు, అసలు ఏంటి మీరు ఏం చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు, ఇలాగా ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీద బాగా ఎక్కువ బేస్డ్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే 24 గంటలు ఇదే ఉండటం వల్ల వీళ్ళకి బాగా యాంగ్జైటీ ఓరియంటెడ్ ఉంటారు, డిప్రెసివ్ ఓరియంటెడ్ ఉంటారు, తర్వాత స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే చెప్పిందే వేదం అని చెప్పడానికి ఇంకో 10 మందిని వీళ్ళు ఒప్పిస్తారనమాట. ఇది రైటా రాంగా, నేను చెప్పింది రైటా రాంగా అని ఒక 10 మందిని అడుగుతారు. వాళ్ళతో రైట్ అనిపించిన దాకా వాళ్ళని వదలరు. సో ఇలాంటివి అంటే మనం ఏమంటే ఎనంకాస్టిక్ పర్సనాలిటీ అంటాం. ఈ ఎనంకాస్టిక్ పర్సనాలిటీ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఆ బిహేవియర్స్ వల్ల ఏంటంటే కింద వాళ్ళు బాగా నలిగిపోతూ ఉంటారు. ఒక బాస్ కనుక ఇలా అయ్యారన్నా సరే ఇంట్లో వాళ్ళు బాగా నలిగిపోతారు. అదే కనుక ఒక ఇంట్లో ఒక మొగుడు ఇలా బిహేవ్ చేస్తుంటే వాళ్ళ కింద వాళ్ళు నలిగిపోతుంటారు. ఒక వైఫ్ ఇలా బిహేవ్ చేస్తుందంటే ఆ ఫ్యామిలీ మొత్తం నలిగిపోతూ ఉంటుంది. సో ఇలా ఎనంకాస్టిక్ పర్సనాలిటీ ఉన్నప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఉండి వీటన్నిటిని చూసుకోవాలంట. ఈ పర్సనాలిటీ డిజార్డర్స్ అన్నీ ఎలాగొస్తాయంటే కొన్నిటికేమో ఇంతకుముందు ఏమన్నా కుటుంబ పరంగా ఉన్నట్టయితే ఒక 20% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిటికేమో బాగా విపరీతంగా ఆలోచనలు ఎక్కువైనా సరే, ఒక సిచ్యువేషన్లో అసలు తట్టుకోలేని ఎమోషన్స్ బాగా ఎక్కువైనప్పుడు ఇలాంటివి వచ్చడానికి ఆస్కారం అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇలాంటి ఎప్పుడైతే ఒక మనిషి బాగా టెన్షన్ గురవుతాడో, ఒత్తిడికి గురవుతాడో ఈ పర్సనల్ డిజార్డర్స్ వచ్చడానికి చాలా బాగా ఆస్కారం ఉంది. సో ఇవన్నీ మనం తెలుసుకొని మనం ఏదైనా వీటన్నిటికీ ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఏ ట్రీట్మెంట్ లేకుండా ఏది లేదు. సో ఈ ట్రీట్మెంట్ ఉన్నదంటే అన్నిటికీ కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ, థెరపీస్ ఇచ్చుకుంటూ, ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే వీటన్నిటికి దూరంగా ఉండి మన మనిషి అనే అతను చాలా సంతోషంగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.